సూపర్ యమ్మీ అండ్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ చూపిస్తాను. దీనికి కావాల్సినవేంటో చూద్దాము. ఇదిగోండి ఒక చిన్న సైజ్ ఆనియన్‌ని ఇలా కట్ చేసుకున్నాను. మీడియం సైజ్ టొమాటోలోని హాఫ్ తీసుకొని ఈ సైజ్ ముక్కలు కట్ చేసుకున్నాను. 2 మష్రూమ్స్‌ని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా కొత్తిమీర తీసుకున్నాను. అలానే స్ప్రింగ్ ఆనియన్స్ కొంచెం తీసుకున్నాను. ఇలా మనకి నచ్చిన వెజిటబుల్స్ తీసుకోవచ్చు. మనకి నచ్చితే క్యారెట్, క్యాప్సికమ్ అలాంటి వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటితో పాటు 2 ఎగ్స్‌ని బాగా బీట్ చేసుకొని ఈ బౌల్‌లో ఉంచుకున్నాను. ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేద్దాము. మంట బాగా హై ఫ్లేమ్‌లో కాకుండా బాగా లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇందులో ఆయిల్ కూడా చాలా తక్కువ వేస్తాము. చూడండి ఇంత ఆయిల్ వేస్తాను. ఈ ఆయిల్‌నే వెజిటబుల్స్ కుక్ చేయడానికి యూస్ చేస్తాను. ఫస్ట్ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ అన్ని వేసాను. ఇవి కొంతసేపు ఫ్రై చేసుకోవాలి. నేను మీకు ఇందాక చెప్పడం మర్చిపోయాను. 2 గార్లిక్స్ కూడా తీసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేరే బౌల్లో పెట్టుకున్నాను. అవి ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను. గార్లిక్ కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటది. ఇవి కొంచెం వేగిన తర్వాత మష్రూమ్స్ కూడా యాడ్ చేస్తున్నాను. అలా ఒక్కొక్క వెజిటేబుల్ యాడ్ చేస్తూ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసేసి దీన్ని కూడా ఫ్రై చేస్తున్నాను. ఈ వెజిటేబుల్స్ అన్ని బాగా కుక్ అవ్వాలి కాబట్టి ఇందులో సాల్ట్ యాడ్ చేసేస్తున్నాను. ఆయిల్ తక్కువ వేసాం కదా, సో సాల్ట్ వేసుకుంటే అందులో ఉన్న వాటర్ తోని తొందరగా వెజిటేబుల్స్ అనేవి కుక్ అవుతాయి. ఇంకా ఫైనల్ గా టొమాటోస్ కూడా యాడ్ చేసేసి కొంచెం మిరియాల పొడి వేసాను. కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. ఒకసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని పాన్ బాగా వేడెక్కిన తర్వాత ఈ ఎగ్స్ వేసేస్తున్నాను. పాన్ బాగా వేడెక్కితే ఏంటంటే అప్పుడే ఆమ్లెట్ బాగా వస్తుంది మనకి. దీని తర్వాత ఇలా రైస్ పేపర్ ఒకటి తీసుకుని ఈ రైస్ పేపర్ ని ఈ ఆమ్లెట్ పైన పెడుతున్నాను. చాలా మంది రైస్ పేపర్ ని కింద పెడతారు. అలా పెట్టడం వల్ల వెజిటేబుల్స్ సరిగ్గా కుక్ అవ్వవు కదా, ఫ్రై అవ్వవు. అందుకని నేను ఇక్కడ రైస్ పేపర్ ని పైన పెడుతున్నాను. ఇది యాక్చువల్ గా చెప్పాలంటే వియత్నమీస్ ఫుడ్ అన్నమాట. ఈ రైస్ పేపర్ సరిగ్గా అంటుకోదు, కంగారు పడక్కర్లేదు. జస్ట్ పెట్టిన తర్వాత స్లోగా అదే మొత్తం అంతా కూడా స్టిక్ అవుతుంది. దానికి కొంచెం టైం ఇవ్వాలి మనం. మార్నింగ్ జిమ్ చేసి వచ్చిన వాళ్ళకి మంచి బ్రేక్ఫాస్ట్ ఇది. హెల్దీగా తినొచ్చు, ఆయిల్ తక్కువ ఉంటది, కావాల్సినంత ప్రోటీన్ ఉంటది, అన్ని వెజిటేబుల్స్ ఉంటాయి, కడుపు అయితే ఫుల్ అయిపోతుంది. ఇంకా ఆఫ్టర్నూన్ వరకు ఆకలేదు. ఇప్పుడు రెండో వైపు టర్న్ చేస్తున్నాను. బయట నుంచి పిజ్జాలు తెచ్చుకోవడం కన్నా అప్పుడప్పుడు ఇలాంటి ఫుడ్స్ ట్రై చేసి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ గా గానీ స్నాక్ గా గానీ ఇచ్చుకుంటే బాగుంటది. ఇప్పుడు ఇందులోని చీజ్ వేసేసి ఇలా సగానికి ఫోల్డ్ చేసాం అనుకోండి, యమ్మీ యమ్మీ రైస్ పేపర్ ఆమ్లెట్ రెడీ అయిపోయినట్టే. చాలా బాగుందండి, మీరు తప్పకుండా ట్రై చేయాల్సిందే. చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పాల్సిందే. మా పిల్లలకైతే చాలా నచ్చింది, మళ్ళీ మళ్ళీ చేయమంటున్నారు. మస్ట్ ట్రై రెసిపీ ఇది.